नमस्ते। सो टॉपिक अभिवृद्धि और विकास संबंधी सेकेंड टॉपिक सेकेंड लेसन विकास को प्रभावित करने वाला कारक सो मन फस्ट लेसन विकास अंटे एंटी अभिवृद्धि अंटे एंटी परिपक्वत अंटे एंटी ఈ మూడింటి మధ్య తేడా ఏంటనేది మనం తెలుసుకున్నాం। ఈ రోజు వికాసాన్ని ప్రభావితం చేసేటువంటి కారకాలు ఏంటో మనం తెలుసుకోవాలి। विकास को दो कारक प्रभावित करते हैं, वो क्या है? वंशानुक्रम, ఒకటి वंशानुक्रम, రెండు వాతావరణ। ఒకటి వంశానుక్రమం, రెండు వాతావరణ। వంశానుక్రమం అంటే తెలుగులో దీన్ని మనం అనువంశికత, ఇంగ్లీష్లో ఏమంటాం? హెరిడిటీ। వాతావరణం ఏమంటాం తెలుగులో? పరిసరాలు, ఇంగ్లీష్లో ఏమంటాం? ఎన్విరాన్మెంట్ అంటాం। ఓకేనా? అయితే ఈ వికాసాన్ని అంటే వికాసం అంటే ఏంటో కూడా ఆల్రెడీ మనం తెలుసుకున్నాం। ఒకసారి మరలా కూడా వికాసం అంటే ఏంటో తెలుసుకుందాం। పరిపక్వత మరియు అభ్యసన అనుభవాల్లో వచ్చేటువంటి మార్పుల కారణంగా అంటే परिपक्वता और अधिगम से जो अनुभव प्राप्त करते हैं उसके कारण हमारे शारीरिक वृद्धि के साथ साथ मानसिक, सामाजिक, संवेगात्मक, नैतिक विशेषताओं में जो परिवर्तन हमें दिखाई देता है, जो परिवर्तन होते हैं उसे ही हम विकास कहा जाता है। అంటే శారీరక పెరుగుదలతో పాటు అంటే పరిపక్వత అభ్యసన అనుభవాల ఆధారంగా శారీరక పెరుగుదలతో పాటు మానసిక, సామాజిక, సంవేగాత్మక, నైతిక లక్షణాల్లో వచ్చేటువంటి మార్పునే మనం వికాసము అంటారని ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా। అయితే ఈ వికాసాన్ని మనం వంశానుక్రమం మరియు వాతావరణం ప్రభావితం చేస్తుంది। ఈ వంశానుక్రమం ముఖ్యంగా ఏ లక్షణాలను ప్రభావితం చేస్తుంది? కిస్ విశేషతకు ప్రభావిత करते हैं? శారీరక లక్షణాలను ఎక్కువగా ప్రభావితం చేస్తుంది। ఈ వాతావరణం అంటే పరిసరాలు దేనిపై ప్రభావితం చూపిస్తామంటే ఆల్రెడీ మనం చెప్పుకున్నాం, మానసిక, సామాజిక, సంవేగాత్మక, నైతిక్, ఈ యొక్క లక్షణాలపై పరిసరాల ప్రభావితం ఎక్కువ చూపిస్తుంది। అంటే వాతావరణం ఎక్కువగా ప్రభావితం చూపిస్తుంది। శరీర దేహం అవయవాల పెరుగుదల మీద వంశానుక్రమం ఎక్కువగా ప్రభావితం చూపిస్తుంది। అయితే విభిన్న మనోవైజ్ఞానికవేత్తలు ఈ రెండూ కూడా ప్రభావితం చేస్తాయని చెప్పారు। అలా కాకుండా వంశానుక్రమే ప్రభావితం చేస్తుందని కొంతమంది మనోవైజ్ఞానికవేత్తలు చెప్పారు। అలా కాదు, పరిసరాలు మాత్రమే ప్రభావితం చేస్తాయని అంటే వాతావరణం మాత్రమే ప్రభావితం చేస్తుంది కొంతమంది మనోవిజ్ఞానవేత్తలు చెప్పారు। వీటన్నింటి గురించి కూడా మనం విపులంగా తెలుసుకుందాం। ముందుగా మనం వంశానుక్రమం అంటే ఏంటో చూద్దాం। వంశానుక్రమం అంటే ఏంటండి? ఈ వంశానుక్రమం అంటే మన తల్లిదండ్రుల నుండి లేదా పూర్వీకుల నుండి సంక్రమించే జన్యుపరమైనటువంటి వారసత్వ లక్షణాలనే అంటే శారీరక, మానసిక లక్షణాలనే ఏమంటామంటే వంశానుక్రమం అంటాం। మన తల్లిదండ్రుల నుండి అంతకుముందు పూర్వీకుల నుండి సంక్రమించే జన్యుపరమైనటువంటి దీన్నే జీన్స్ అంటాం। జన్యుపరమైనటువంటి లక్షణాలనే మనం వంశానుక్రమం లేదా అనువంశికత అంటారు। దీన్నే హిందీలో మనం వంశ పరంపర, పైతృకత, అనువంశికత అని కూడా అనొచ్చు। అంటే बालक को अपने माता पिता और उनसे पूर्व जो पूर्वज होते हैं, पूर्वजों के जो शारीरिक, मानसिक, सामाजिक जो लक्षण प्राप्त होते हैं, जो विशेषता प्राप्त होती है, जो गुण प्राप्त होते हैं उसे ही कहा जाता है వంశానుక్రమం। దాన్ని ఏమంటామండి? వంశానుక్రమం అంటాం। అయితే ప్రతి మానవ జీవితం అంటే మానవ దేహం ఒకే ఒక కణంతో ప్రారంభమవుతుంది। ఆ కణం పేరేటండి జైగోట్। జైగోట్తో ప్రారంభమవుతుందండి। ఈ జైగోట్ని హిందీలో ఏమంటామంటే సంయుక్త కోశ్ అంటాం। అయితే ఈ జైగోట్ ఏ విధంగా ఏర్పడుతుంది? ఈ ఒకే ఒక కణముతో మానవ దేహం ఒకే ఒక కణముతో ప్రారంభమవుతుంది। అయితే ఈ కణాన్ని ఏమంటాము? జైగోట్ అంటాం। మీరు ఈ జైగోట్ హిందీలో ఏమంటాం?
సంయుక్త కోశ అంటాం. ఈ సంయుక్త కోశ దో ఉత్పాదక కోశోं के कारण बनता है. మనందరికీ తెలుసు దో ఉత్పాదక కోశ, రెండు ఉత్పాదక కణాల ద్వారా ఏర్పడుతుంది ఈ జైగోట్ అనేది. ఒకటి పితృకోశ్, ఒకటేంటండి పితృకోశ్. పితృకోశ్ని ఇంగ్లీష్లో ఏమంటాం? స్పెర్మ్. అంటే ఇది తండ్రి నుంచి వస్తుంది స్పెర్మ్. మాతృకోశని రెండు తల్లి నుంచి వచ్చేది మాతృకోశ్. దీన్ని ఏమంటాం? ఓవెమ్ అంటాం ఇంగ్లీష్లో, ఓవెమ్. దీన్ని తెలుగులో శుక్రకణము అంటాము పితృకోశని, దీన్ని అండం అంటాం. దీన్ని శుక్రకణము అంటాము, దీన్ని అండము అంటాం. అంటే శుక్రకణము అండములోకి చొచ్చుకుపోవడం ద్వారా, శుక్రకణము అండములోకి చొచ్చుకుపోవడం ద్వారా ఈ జైగోట్ అనేటువంటి సంయుక్త కణము ఏర్పడుతుంది. జైగోట్ అనేది కణం ఏర్పడుతుంది. శుక్రకణము అండంలోకి చొచ్చుకుపోవడం ద్వారా ఈ జైగోట్ కణం, ఈ జైగోట్ అనేది ఏర్పడుతుంది. అయితే ఈ జైగోట్లో ముఖ్యంగా మనకి 23 జతల 23 జోడే 23 జతల ఏముంటాయండి? క్రోమోజమ్స్ ఉంటాయి. ఏముంటాయండి? క్రోమోజమ్స్ ఉంటాయి. 23 జతల క్రోమోజమ్స్ ఉంటాయి. 23 जोड़े के गुणसूत्र होते हैं. దీన్ని హిందీలో ఏమంటామంటే మనం గుణసూత్ర 23 జోడే 23 జతల క్రోమోజమ్స్ ఉంటాయి. 23 జతల క్రోమోజమ్స్ ఉంటాయి. అంటే 23 జతలు అంటే 23 జోడే అంటే 23 అంటే ఈ జైగోట్లో ఫలదీకరణం చెంది క్షయకరణం వల్ల పితృకోశలో 23 క్రోమోజమ్స్, మాతృకోశలో 23 క్రోమోజమ్స్. పితృకోశలో 23 అంటే 23 అంటే 23 జతలు. పితృకోశలో 23 జతల క్రోమోజమ్స్, మాతృకోశలో 23 క్రోమోజమ్స్ ఉంటాయి. అర్థమైంది కదండి? సో ఈ క్రోమోజమ్స్ ఏ ఆకారంలో ఉంటాయని కూడా అడగడం జరిగిందండి ఒకసారి బిట్టు. అది వి ఆకారంలో ఉంటాయి. ఈ క్రోమోజమ్స్ ఏ ఆకారంలో ఉంటాయండి? వి ఆకారంలో ఉంటాయి. క్రోమోజమ్స్ వి ఆకారంలో ఉంటాయి. అయితే ఈ యొక్క సంయుక్త కోశ ఈ జైగోట్లో ఏవి ఫలదీకరణం చెందేటప్పుడు ఏ అంశాలు నిర్ధారణ చెందుతాయి అంటే జైగోట్లో ఏ అంశాలు నిర్ధారించబడతాయి అంటే ఒకటి లింగ నిర్ధారణ, రెండు శిశుओं की संख्या, మూడు వంశానుక్రम की विशेषताएं, వంశానుక్రम की विशेषताएं, ముఖ్యంగా మూడు జైగోట్లో जैगोट द्वारा मन की मूड निर्धारण पड़ता है. जैगोट के कारण 3 प्रकार की जो लिंग निर्धारण कर सकते हैं. लिंग निर्धारण होते हैं जैगोट में, शिशुओं की संख्या निर्णय होता है और वंशांकन की जो विशेषता है इस जैगोट में होते हैं. ఒకసారి చూడండి, मानव देहम అంటే मानव शरीर जैगोट से प्रारंभ होते हैं. जैगोट को क्या कहा जाता है? संयुक्त कोश कहा जाता है हिंदी में. ఈ సంయుక్త కోశ ఏ విధంగా ఏర్పడుతుంది? ఒకటి పితృకోశ, రెండు మాతృకోశ. రెండు కణాల ద్వారా, రెండు ఉత్పాదక కణాల ద్వారా, दो उत्पादक कणों के योग से क्या बनते हैं? जैगोट बनते हैं. जैगोट को क्या कहा जाता है? संयुक्त कोश बनते हैं. ఈ యొక్క జైగోట్లో అంటే ఈ సంయుక్త కణములో 23 జతల క్రోమోజమ్స్ ఉంటాయి. ఎన్ని ఉంటాయండి? 23 జతల క్రోమోజమ్స్ ఉంటాయి. అంటే 23 అంటే ఒక 23 స్పెర్మ్లోని అంటే పితృకోశలోని, ఒక 23 ఒక మాతృకోశలోని ఉంటుంది. అర్థమైందండి? అయితే ఈ క్రోమోజమ్స్ ఏ ఆకారంలో ఉంటాయి? వి ఆకారంలో ఉంటాయి. క్రోమోజమ్స్ ఏ ఆకారంలో ఉంటాయి? వి ఆకారంలో ఉంటాయి. జైగోట్లో ఏ అంశాలు నిర్ధారించబడతాయి? ముఖ్యంగా మానవ శరీరానికి అవే కదా ముఖ్యం. లింగ నిర్ధారణ అంటే ఆడా మగ, శిశువుకి సంఖ్య, పుట్టేటప్పుడు శిశువుల యొక్క సంఖ్య, ఈ యొక్క పుట్టుకతోనే వచ్చేటువంటి వంశానుక్రమ విశేషతలు, పుట్టుకతో వచ్చేటువంటి వంశానుక్రమ యొక్క లక్షణాలన్నీ కూడా ఈ జైగోట్లోనే ఏర్పడతాయి, జైగోట్ ద్వారా నిర్ధారించబడతాయి. మరొక ముఖ్యమైన అంశం ఏంటంటే ఈ జైగోట్లో క్రోమోజమ్స్ ఉంటాయని చెప్పుకున్నాం కదండి, క్రోమోజమ్స్. అయితే ఈ క్రోమోజమ్స్లో జన్యువులు ఉంటాయండి. జన్యువులు అంటే ఏమంటాం? దీన్నే జీన్స్ అంటాం ఇంగ్లీష్లో, జీన్స్. హిందీలో దీన్ని ఏమంటాం? పిత్రైక్ అంటామండి. పిత్రైక్
లేదా వంశాణు అని కూడా అంటారు. పిత్రైక్ దీని జీన్స్. కొంతమంది దీన్ని జెనెటిక్ కోడ్ అని కూడా సంబోధిస్తారు. అయితే జీన్స్ ఎందుకండి? ఈ జీన్స్ దేనికి ఉపయోగకరంగా ఉంటాయి అంటే మానవ యొక్క లక్షణాలు ఒక తరం నుంచి మరొక తరానికి అందిస్తాయండి. అంటే తరతరాలుగా ఉన్నటువంటి మానవ యొక్క లక్షణాలు ఒక కుటుంబం నుంచి ఒక కుటుంబానికి, అంటే ఈ కుటుంబంలో జరిగేటువంటి తాత ముత్తాతల నుంచి అలా ఒక తరం నుంచి మరొక తరానికి ఈ యొక్క మానవ లక్షణాలు వాహకాలుగా ఈ జీన్స్ ద్వారా పొందుతారండి. దాన్ని ఉపయోగకరమే జీన్స్. అయితే ఈ జీన్స్లో ముఖ్యంగా 2 రకాలైనటువంటి పదార్థాలు ఉంటాయండి. ఒకటి ఏంటంటే డిఎన్ఏ, 2 ఆర్ఎన్ఏ. డిఎన్ఏ అంటే డిఆక్సిరైబో న్యూక్లిక్ యాసిడ్. డిఆక్సిరైబో న్యూక్లిక్ యాసిడ్. ఆర్ఎన్ఏ అంటే రైబో న్యూక్లిక్ యాసిడ్. డిఎన్ఏ అంటే డిఆక్సిరైబో న్యూక్లిక్ యాసిడ్, ఆర్ఎన్ఏ అంటే రైబో న్యూక్లిక్ యాసిడ్. ఈ మనం తరచుగా మనం టీవీ సీరియల్స్లోని సినిమాస్లోని డిఎన్ఏ టెస్ట్ అని వింటూ ఉంటాం. సో ఈ డిఎన్ఏ టెస్ట్ ద్వారా మరి ఏ బిడ్డ ఏ తల్లికి సంబంధించిందనేది మనకి ఈజీగా తెలిసిపోతుంది. ఎందువల్లంటే ఆ యొక్క శారీరక ఈ లక్షణాలు, ఈ జన్యు లక్షణాలు ఆ తల్లికి బిడ్డకి మ్యాచ్ అవుతాయి అన్నమాట. సో అందువల్ల డిఎన్ఏ టెస్ట్ అనేసి మనం తరచుగా ఈ టెస్ట్ పేరు కూడా మనం వింటూ ఉంటున్నాం. సో ఇదన్నమాట. నెక్స్ట్ మనం చెప్పుకున్నాం ఏంటి, ఈ జైగోట్లో ఫలదీకరణం చెందేటప్పుడు ఇందులో లింగ నిర్ధారణ, శిశువుల యొక్క సంఖ్య, ఆనువంశికత యొక్క లక్షణాలు ఇమిడి ఉంటాయనేసి ముందుగా ఈ యొక్క లింగ నిర్ధారణ ఏ విధంగా జరుగుతుందనేది తెలుసుకుందాం. అయితే ఈ యొక్క శుక్రకణం, పితృకోశం అంటే ఏంటి? శుక్రకణం. ఈ శుక్రకణంలో 23 జతల క్రోమోజములు, ఈ యొక్క అండంలో అంటే మాతృకోశం అంటే ఓవం, ఈ అండంలో 23 జత క్రోమోజములు ఉంటాయని ఆల్రెడీ చెప్పుకున్నాం కదా. అయితే ఈ యొక్క పితృకోసు, మాతృకోసు ఈ రెండింటిలో 22 జతలు శారీరక క్రోమోజమ్స్ ఉంటాయండి. శారీరక క్రోమోజమ్స్ అంటే ఇక్కడ ఒక జత, ఇక్కడ ఒక క్రోమోజము, ఇక్కడ ఒక క్రోమోజము పోగా 22, ఇందులో 22 జతలు అంటే జోడే, బాయిస్ జోడే శారీరక క్రోమోజమ్స్. 22 జతల క్రోమోజమ్స్ శారీరక లక్షణాలని అవి తయారు చేస్తాయి, అంటే శారీరక లక్షణాలను అనుసరించి ఉంటాయి. 22 జతల క్రోమోజమ్స్. మిగతా ఒక్క జత క్రోమోజము, మిగతా ఏక్ జోడా క్రోమోజం లైంగిక క్రోమోజం ఏమిటి? లైంగిక క్రోమోజం. మిగతా ఒక్క జత క్రోమోజము లైంగిక అంటే తండ్రి నుంచి ఒక క్రోమోజము, తల్లి నుంచి ఒక క్రోమోజము, అంటే ఒక జత క్రోమోజము లైంగిక అంటే అది ఆడ మగ అనే నిర్ధారణ జరుగుతుంది ఆ లైంగిక క్రోమోజం ద్వారానే. ఏ విధంగా జరుగుతుందంటే చూడండి, పితృకోశ్ అంటే ఏంటి? శుక్రకణము, తండ్రి నుంచి వచ్చేటువంటి శుక్రకణము. ఇందులో ఎక్స్, ఆ ఒక్క క్రోమోజము ఎక్స్ అయి ఉండొచ్చు, లేదా వై క్రోమోజం అయినా ఉండొచ్చు. ఎక్స్ క్రోమోజం అయినా ఉండొచ్చు, లేదా వై క్రోమోజం అయినా ఉండొచ్చు. ఇందులోని శుక్రకణంలోని, స్పెర్మ్లోని. ఓకే. మాతృకోశ్ అంటే అండము. ఈ యొక్క అండంలో కేవలం ఎక్స్ క్రోమోజం మాత్రమే ఉంటుంది. ఈ యొక్క అండంలో కేవలం ఎక్స్ క్రోమోజం మాత్రం ఉంటుంది. సో ఈ యొక్క అండంలోకి ఈ యొక్క స్పెర్మ్, అండంలోకి ఈ యొక్క శుక్రకణము వెళ్ళినప్పుడు అండంలో ఏముంది? ఆల్రెడీ ఎక్స్ క్రోమోజం ఉంది. ఆ అండంలో ఏముంది? ఆల్రెడీ అండంలోకి మాతృకోశ్, అండంలో ఆల్రెడీ ఎక్స్ క్రోమోజం ఉందండి. సో స్పెర్మ్ అంటే ఈ శుక్రకణం వెళ్ళినప్పుడు, శుక్రకణం ద్వారా ఈ యొక్క క్రోమోజం వెళ్ళినప్పుడు ఆల్రెడీ ఇక్కడ అండంలో ఎక్స్ క్రోమోజం ఉంది కాబట్టి మగవాళ్ళ నుంచి వచ్చినటువంటి ఈ యొక్క ఎక్స్ క్రోమోజం కలవడం ద్వారా ఇక్కడ ఏమవుతుందంటే స్త్రీ కా జన్మ హోతా హై, యానీ మహిళ అంటే ఆడబిడ్డ జన్మనిస్తుంది మహిళ. అదే
ఆల్రెడీ ఎక్స్ క్రోమోజోమ్ ఉంది కదండి, ఆల్రెడీ ఎక్స్ క్రోమోజోమ్ ఉంది కదా. ఒకవేళ పురుషుడి నుంచి వచ్చేటువంటి వై క్రోమోజోమ్ కానీ యాడ్ అయితే, పురుషుడి నుంచి వచ్చేటువంటి వై క్రోమోజోమ్ కానీ ఈ ఎక్స్ క్రోమోజోమ్కి యాడ్ అయితే, అంటే కొన్ని లక్షల క్రోమోజోమ్లు ఉత్పన్నమవుతాయండి. ఉత్పన్నమై అందులో నుంచి వచ్చేటువంటి ఒక అండంలోకి, అంటే ఈ ఓవెంలోకి ఈ వై క్రోమోజోమ్ వచ్చి కలిసింది అనుకోండి, అప్పుడు XY అవుతుంది. అప్పుడు ఏంటంటే పురుష జన్మ అవుతుంది అనమాట. అంటే మగబిడ్డ ఈ జైగోటు మగబిడ్డ తయారవుతారు. XX కలవడం వల్ల మహిళ అంటే ఆడ, XY కలవడం వల్ల మగబిడ్డకి కారణమవుతారు. సో దీని ద్వారా మనకేం తెలుస్తుంది అంటే ఆడబిడ్డ అయినా మగబిడ్డ అయినా ప్రధాన కారణం ఎవరవుతారు? పురుషుడిగానే మనకి అర్థమవుతుంది. మగబిడ్డ అయినా ఆడబిడ్డ అయినా దానికి ప్రధాన కారణం మగవాడే, అంటే తండ్రి మాత్రమే. తండ్రి నుంచి వచ్చేటువంటి ఆల్రెడీ అండంలో ఎక్స్ క్రోమోజోమ్ ఉంటుంది కాబట్టి ఆ తండ్రి నుంచి వచ్చేటువంటి ఎక్స్ క్రోమోజోమ్ ఈ ఎక్స్కి కలిస్తే XX అయితే అది ఆడబిడ్డగా, ఒకవేళ తండ్రి నుంచి వచ్చేటువంటి ఒకవేళ X కాకుండా వై క్రోమోజోమ్ వచ్చి కలిస్తే అది మగబిడ్డగా నిర్మాణం అనేది జైగోట్లో జరుగుతుంది. సో అర్థమైంది కదండి. సో XY వై మగబిడ్డ ఎందుకు వై అంటే XY పురుష్, XX కలిస్తే మహిళ. అర్థమైంది కదండి. సో ఈ విధంగా లింగ నిర్ధారణ అనేది జరుగుతుంది. తర్వాత అంశం, నెక్స్ట్ అంశం మనకి శిశువుకి సంఖ్య. ఈ శిశువుల యొక్క సంఖ్య సృష్టి ధర్మం, ఆడవారిలో సృష్టి ధర్మం ప్రకారం నెలకి ఒకసారి అండాశయం అనేది వస్తుంది కదండి. ఇది అందరికీ తెలిసిన విషయమే. నెలకు ఒకసారి ఋతుక్రమం జరుగుతుంది, అండాశయం అనేది ఉత్పన్నమవుతుంది. అంటే మొదటి నెల ఇటువైపు నుంచి అండం ఉత్పన్నమవుతే, అంటే ఈ అండాన్ని హిందీలో ఏమంటాం అంటే మాతృకోశ్, ఓవేం అంటాం. సో మరొక నెల ఇటువైపు అండం అనేది ఉత్పన్నమవుతుంది. అంటే ఒక నెలలో ఒక అండం మాత్రమే ఉత్పన్నమవుతుంది. సో ఈ అండం ఉత్పన్నమైనప్పుడు శుక్రకణం అంటే ఏంటి? స్పెర్మ్ వచ్చి దీనిలో చొచ్చుకుపోయినప్పుడు అదేమవుతుందంటే జైగోటుగా రూపాంతరం చెందుతుంది. అది జైగోటుగా రూపాంతరం చెంది అది ఇప్పుడు చెప్పుకున్నాం కదండి, XX ఒకవేళ XX అయితే అది ఆడబిడ్డగా, XY అయితే అది మగబిడ్డగా జన్మ అనేది తల్లి పొందుతుంది. కొన్ని సందర్భాల్లో ఏం జరుగుతుందంటే, కొన్ని సందర్భాల్లో అసాధారణమైనటువంటి సందర్భాల్లో ఒకే అండము కాకుండా 2 అండాలు లేదా ఒక్కొక్కసారి 3 అండాలు కూడా ఉత్పన్నమవుతాయి. అలాంటి సందర్భాల్లో ఈ శుక్రకణాలు ఈ మగవారి నుంచి వచ్చేటువంటి అంటే తండ్రి నుంచి వచ్చేటువంటి శుక్రకణాలు ఇందులోకి ఏర్పడినప్పుడు, సో ఇందులోకి ఏర్పడినప్పుడు ఎవరు పుడతారు? ట్విన్స్ పుడతారు. అంటే 2 అండాల్లోకి ఈ శుక్రకణాలు ప్రవేశించినప్పుడు ట్విన్స్ పుడతారు. ఒకవేళ 3 అండాల్లోకి ప్రవేశిస్తే ట్రిప్లెట్స్ అంటామండి. వారిని ట్రిప్లెట్స్ అంటాం. 2 అండాల్లోకి ఒకవేళ ఈ శుక్రకణం అనేది ప్రవేశిస్తే అది X అయ్యొచ్చు. ఒక దాంట్లో X అయితే ఆడబిడ్డ పుడుతుంది, మరొకటి మగబిడ్డ పుడుతుంది. అంటే ఒక ఆడ లేదా ఒక మగ అవ్వచ్చు. వీరిని ఏమంటామంటే విరూప్ జుడువా అంటాం. అంటే ఈ శుక్రకణము 2 అండాలు ఒకేసారి ఉత్పన్నమైనప్పుడు శుక్రకణాల కలటం ద్వారా, అంటే ఒకవేళ ఈ మొదటి అండంలోకి X ప్రవేశించి రెండవ దాంట్లోకి Y ప్రవేశిస్తే ఒక ఆడ మగ జన్మనివ్వచ్చు. అలా కాకుండా రెండిట్లోకి XX ప్రవేశిస్తే ఇద్దరు కూడా ఆడపిల్లలు అవ్వచ్చు. ఒకవేళ రెండిట్లోకి YY ప్రవేశిస్తే ఇద్దరు కూడా మగపిల్లలు అవ్వచ్చు అనమాట. సో ఆ విధంగా ఈ దీన్ని 2 కూడా వేరువేరు రూపాలతో పుడతారు. 2 కూడా ఒకే రకంగా పుట్టరు కాబట్టి వీరు కలవ పిల్లలుగా పుడతారన్నమాట. అదే 3 అయితే ట్రిప్లెట్స్, 3 కూడా పుట్టే సందర్భాలు కూడా మనం చూసాం. తర్వాత ఇందులో మరొక కాన్సెప్ట్ ఉందండి.
మరొక కాన్సెప్ట్ ఏంటంటే ఒక స్త్రీలో ఒక్కసారే అంటే ఒక అండమే ఉత్పన్నమవుతుంది. ఈ అండంలోకి శుక్రకణం చొచ్చుకుపోయినప్పుడు ఇది జైగోట్గా రూపాంతరం చెందిన తర్వాత ఇది కొన్ని సందర్భాల్లో రెండుగా విభజించిపోతుంది అన్నమాట. ఈ యొక్క జైగోటు రెండుగా విభజించిపోయి ఇటువైపు కూడా జైగోట్ అనేది నిర్మాణం రూపాంతరం జైగోట్ అనేది పెరుగుదల అనేది పెరిగిపోతూ ఉంటుంది. సో అలాంటి సందర్భాల్లో ఏం జరుగుతుందంటే जुड़वा स्वरूप जुड़वा का जन्म होता है. स्वरूप అంటే సమరూप जुड़वा समरूप जुड़वा का जन्म होता है. సమరూప్ जुड़वा का जन्म होता है అంటే సమాన రూపాంతరం అంటే ఆ పిల్లలిద్దరూ ఆడవాళ్ళు అయి ఉండొచ్చు లేదా పిల్లలిద్దరూ మగవాళ్ళు కూడా అయి ఉండొచ్చు. ఇద్దరు కూడా సమానంగా ఆ యొక్క రూపంలోను యొక్క చర్మం రంగులోను హైట్లోను వెయిట్లోను అన్నీ కూడా ఒకే విధమైనటువంటి లక్షణాలు కలిగి ఇద్దరు కూడా ఎవరోని మనం పోల్చుకోలేము కవలలు చూస్తే, కొంతమంది కవలలు చూస్తే. సో ఆ విధంగా ఈ యొక్క ఒకే విధమైన లక్షణాలతో ఒకే రకమైన ఆకారంతో జన్మని ఇవ్వడం జరుగుతుంది తల్లి. సో ఈ విధంగా శిశువుల యొక్క సంఖ్య అనేది నిర్ధారణ అనేది జరుగుతుంది. అర్థమైంది కదండి. సో ఒక అండంలోకి శుక్రకణం ప్రవేశించడం ద్వారా అది ఆడబిడ్డ కానీ మగబిడ్డ కానీ జన్మమవుతుంది. మొదటి స్టెప్. రెండో యొక్క ఫార్ములాలోని ఒకేసారి 2 లేదా 3 అండాలు ఉత్పన్నమైనప్పుడు శుక్రకణాలు దానికి యాడ్ అయినప్పుడు విరూప జుడువా అంటే ఈ యొక్క కవలలు ఆడ లేదా మగ అయ్యుండొచ్చు, లేదా ఇద్దరు మగపిల్ల అయ్యుండొచ్చు, లేదా ఇద్దరు ఆడపిల్ల అయ్యుండొచ్చు. కానీ కొన్ని సందర్భాల్లో ఏం జరుగుతుంది, ఒకే అండం ఉత్పన్నమవుతుంది. కానీ ఆ అండం ఏం జరుగుతుందంటే ఆ యొక్క జైగోట్గా రూపాంతరం చెందిన తర్వాత 2 భాగాలుగా విడిపోతుంది. ఈ 2 భాగాలుగా విడిపోయి 2 వైపులా కూడా ఈ జైగోట్ రూపాంతరం చెందుతుంది, అంటే నిర్మాణం జరుగుతుంది. శరీర యొక్క అవయవాలు పెరుగుతూ ఉంటాయి. ఈ సందర్భాల్లో సమరూప అంటే ఇద్దరు కూడా సమానంగా సమాన రూపంతో సమాన ఆకారంతో సమాన లక్షణాలతో పిల్లలు అనేవి ఈ పిల్లలకి తల్లి అనేది జన్మని ఇవ్వడం జరుగుతుంది. ఓకే, 2 పాయింట్స్ చెప్పేసుకున్నాం కదండి. ఇప్పుడు 3rd పాయింట్ వంశానుక్రమకి విశేషతాయి అంటే అనువంశికత లక్షణాలు. ఈ అనువంశికత లక్షణాల గురించి తెలియజేసింది ఎవరంటే గ్రెగర్ మెండెల్. అంటే వీటినే మెండెల్ నియమాలని కూడా అంటారండి. గ్రెగర్ మెండెల్ వీటినే మెండెల్ నియమాలు అనుకుంటారు. వంశానుక్రమకి విశేషతాయి అంటే వంశానుక్రమం యొక్క లక్షణాలు అంటే అనువంశికత లక్షణాలు. ఇవి ముఖ్యంగా 3 అండి. ఒకటి ఏంటంటే సమానతాక నియం, ప్రత్యాగమన నియం, విభిన్నతాక నియం. సమానతాక నియం అంటే లా ఆఫ్ రిజంబ్లెన్స్. సమానతాక నియం అంటే ఏమీ లేదండి. इस नियम के अनुसार जैसे माता पिता होते हैं वैसे ही उनकी संतान होती है. అంటే ఎలాగైతే తల్లిదండ్రులు ఉంటారో అలాగే వారికి పుట్టినటువంటి సంతానం కూడా అదే విధంగా ఉంటుంది, వాళ్ళ పిల్లలు కూడా. అంటే పూర్తిగా తల్లిదండ్రుల లక్షణాలు కలిగి ఉంటారు. వారికి తల్లిదండ్రులకు జన్మించినటువంటి పిల్లలు పూర్తిగా తల్లిదండ్రుల లక్షణాలను కలిగి ఉంటాడు. అంటే పొడవైన తల్లిదండ్రులు ఉంటే పొడవైన పిల్లలు, వాళ్ళ పిల్లలు కూడా పొడవుగా ఉంటారు. అదే పొట్టి తల్లిదండ్రులు ఉంటే వారి పిల్లలు కూడా పొట్టిగా ఉంటారు. అదేవిధంగా తెల్లని తల్లిదండ్రులు అంటే తెల్లని ఎర్రగా అందమైన తల్లిదండ్రులు ఉంటే వారి పిల్లలు కూడా అందంగా పుడతారు. అదేవిధంగా తెలివైన తల్లిదండ్రులు ఉంటే మా పిల్లలు కూడా తెలివైన తల్లిదండ్రులు పుడతారు. ఈ విధంగా పూర్తిగా తల్లిదండ్రుల లక్షణాలతోని జన్మించేటువంటి ఈ యొక్క నియమాన్ని ఏమంటామంటే సమానతాక నియం అంటాం. సో రెండవది ప్రత్యాగమ నియం అంటే దీనికి పూర్తిగా విరుద్ధమైంది. లా ఆఫ్ రిగ్రెషన్. ప్రత్యాగమనం అంటే పూర్తిగా దీనికి విరుద్ధమైనది అన్నమాట. అంటే बालक में अपने माता पिता के विपरीत गुण पाया जाता है. తల్లిదండ్రులకి పూర్తిగా విరుద్ధంగా తల్లిదండ్రుల లక్షణాలకి పూర్తిగా విరుద్ధ లక్షణాలతో పుడతారన్నమాట. అంటే పొడవైన తల్లిదండ్రులకి పొట్టివారు, తెల్లని తల్లిదండ్రులకి నల్లని పిల్లలు, తెలివైన తల్లిదండ్రులకి తెలివి తక్కువ పిల్లలు. ఈ విధంగా అంటే ఒకవేళ తెలివి తక్కువ తల్లిదండ్రులు అనుకోండి తెలివైన పిల్లలు, పొట్టి తల్లిదండ్రులు అనుకోండి పొడవైన పిల్లలు. ఈ విధంగా ఆ తల్లిదండ్రుల లక్షణాలకి పూర్తిగా వ్యతిరేకంగా ఆ పిల్లలు జన్మించడం జరుగుతుంది. దీన్ని ఏమంటామంటే ప్రత్యాగమ నియం. ఓకేనా, ఒకసారి చూడండి. సమానతాక నియం అంటే తల్లిదండ్రులు ఏ విధంగా ఉంటారో పిల్లలు కూడా అదే విధంగా ఉంటారు. ప్రత్యాగమ నియం అంటే దానికి విధంగా తల్లిదండ్రులు ఏ లక్షణాలు ఉంటాయో దానికి వ్యతిరేకంగా దానికి విరుద్ధంగా
పిల్లల్లో ఆ లక్షణాలు కనిపిస్తాయి. దాన్ని ఏమంటామంటే ప్రత్యాగమన్ నియం. పండితపుత్ర పరమసుంట అంటారండి. పండితపుత్ర అంటే పండితుడు, తండ్రి పండితుడే కానీ కొడుకు మాత్రం పరమ మూర్ఖుడు అనేసి ఈ యొక్క ప్రత్యాగమన నియం మనకి తెలియజేస్తుంది. సో సమానతాక నియం అంటే పులి కొడుపున పులే పుడుతుంది అంటాం కదా, అది. నెక్స్ట్ విభిన్నతాక నియం. విభిన్నతాక నియం అంటే కొన్ని లక్షణాలు తల్లిదండ్రులకి, కొన్ని లక్షణాలు పిల్లలు అంటే బాలక్ अपने माता पिता के बिल्कुल समान ना होकर कुछ भिन्न होते हैं. బాలక్ अपने माता पिता के बिल्कुल समान ना होकर कुछ भिन्न होते हैं. అంటే కొన్ని లక్షణాలు తల్లిదండ్రులు పోలి ఉంటాయి, కొన్ని లక్షణాలు పూర్తిగా విభిన్నంగా ఉంటాయి. ఉదాహరణకి పొడవైన తెలివైనటువంటి తల్లిదండ్రులకి పొడవైన తెలివి తక్కువ పిల్లలు పుట్టడం. అంటే ఇక్కడ పొడవలో సమానంగా ఉన్నారు కానీ తెలివిలో తక్కువగా ఉన్నారు. అదేవిధంగా తెలివైనటువంటి తల్లిదండ్రులకి అందమైన తెలివి తక్కువ పిల్లలు పుట్టడం. అదేవిధంగా తెలివి తక్కువ లేదా అందమైనటువంటి తల్లిదండ్రులకి తెలివైన అందమైన పిల్లలు పుట్టచ్చు. అంటే కొన్ని లక్షణాలు తల్లిదండ్రుల నుంచి వచ్చి ఉంటాయి, కొన్ని లక్షణాలు కొద్దిగా విభిన్నంగా ఉంటాయి. దీన్నే మనం ఏమంటామంటే లా ఆఫ్ వేరియేషన్ విభిన్నతాక నియం అంటే ఏదో సమానతాక నియంలో కొన్ని, ప్రత్యాగమనంలో నియంలో కొన్ని అని అనుకుంటే మనకి సరిపోతుంది. సో ఇదండి గ్రెగర్ మెండల్. సో సమానత అంటే సమాన లక్షణాలు, ప్రత్యాగమనం అంటే విపరీత లక్షణాలు అంటే పూర్తి వ్యతిరేకంగా, విభిన్నత అంటే కొన్ని లక్షణాలు తల్లిదండ్రుల నుంచి వస్తాయి, కొన్ని లక్షణాలు తల్లిదండ్రులకి విరుద్ధంగా ఉంటాయి. దాన్నే మనం ఏమంటే విభిన్నతాక నియం అంటాం.